మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈరోజు 164 సీట్లు రావడాన్ని ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని, అలాగే ప్రతి చోట కూడా పేపర్ బ్యాలెట్ ఎలక్షన్ పెడతా ఉన్నారు కొన్ని దేశాల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ మన దేశంలోనే ఈవీఎంలు జరుగుతూ ఉన్న పరిస్థితి. సో పేపర్ బ్యాలెట్ ఎలక్షన్ రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేయడం, అలాగే వైసీపీ సోషల్ మీడియాలో ఈ 164 స్థానాలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్లే వచ్చాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక అడ్వకేట్కి ఎలా చూస్తారు మేడం దీన్ని? పాపం ఓడిపోయిన బాధలో ఉండి నోటికి ఏదొచ్చినా అది మాట్లాడుతున్నారండి. అంటే ఆయన గెలిచినప్పుడమ్మా ఈవీఎంలు బాగా పనిచేసినాయి. ఇవాళ మటుకి ఆయన 164 సీట్లు వస్తే ఆయన చేసిన కబ్జాలకు వ్యతిరేకంగా, ఆయన కక్షా రాజకీయాలకు వ్యతిరేకంగా, ఆయన పెంచిన ధరలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆయన ఏదైతే చెత్త పన్ను వేశాడో వాటికి వ్యతిరేకంగా, అదే రకంగా 15% ఏదైతే ఆస్తి పన్ను పెంచుతున్నాడో, ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నాడో వాటికి వ్యతిరేకంగా, ఏదైతే ఈయన గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరల నుంచి అన్నీ పెంచి ప్రతి వ్యక్తి ఏదో ఒక చిన్న సంపాదన చేసుకొని చిన్న ఉద్యోగం కూడా లేకుండా ఈరోజు రోడ్డు మీద పడిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధని ఈవీఎం మిషన్లో వాళ్ళు చూపించి వాళ్ళ ఓట్లు వేస్తే, అంటే ఈరోజు వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు, అంత ప్రజా వ్యతిరేక ఉంది అని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదంటే వాళ్ళంతా ఇంకా ఆలోచన లేని వ్యక్తులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు. మనం ఒకటే ఆలోచించాలి, ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్యము లేదు, డెమోక్రసీ పాడైపోయింది, డెమోక్రసీ లేదన్నప్పుడు నిజంగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిందా జగన్మోహన్ రెడ్డికి? వాళ్ళు ఓడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం అంటే ప్రజలంటే గుర్తొచ్చాడా? అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నీకు ఎన్నుకొని అప్పుడు 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ప్రజల యొక్క విలువ తెలవాల, ప్రజాస్వామ్యం యొక్క విలువ తెలవాల. ఆ రోజు నీకు ఇష్టం వచ్చినట్లుగా కక్షా రాజకీయాలతో ప్రతిపక్షాన్ని కూడా అణగదొక్కుదామని వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళ జైలు పాలు చేసి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే వైసీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇవాళ ప్రజాస్వామ్యం గుర్తొస్తుందా? అంటే ఒక నియంత పాలన చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలా, కేవలము నువ్వు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే నీ సోషల్ మీడియా వాళ్ళకి నీకు ప్రజాస్వామ్య విలువలు తెలిసినా? నిజంగా ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రజలు ఆ రోజు నిన్ను గెలిపించినందుకు ప్రజలకు ఎంతో బాధ్యతాయుతంగా ఉండి ప్రజలకు ఎంతో మంచి పరిపాలన చేయాల్సింది నువ్వు ఈరోజు ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ ఇంటికి వెళ్ళి కూర్చోవడానికి నీకు నువ్వే కారణం. అంటే ముఖ్యంగా 99% ఎలక్షన్ హామీలని కూడా నేను నెరవేర్చాను, 11 సీట్లు రావడం ఏంటి, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో తప్పు చేశారు వీళ్ళందరూ కూడా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఒక స్లోగన్ తీసుకొస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఒక ముఖ్యమంత్రిని మోసం చేశారని చెప్పేసి కూడా ఈ స్లోగన్ ఈరోజు వైరల్ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం? అంటే ఇంతకన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేని రాష్ట్రం, ఆర్థిక వనరుల దగ్గర నుంచి ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమం చేశారు, అభివృద్ధికి ఆయన వంతు కృషి చేశారు. మరి ఆ రోజు ఓడిపోతే మేము ఈ రకంగా ఎప్పుడు అనలేదు. కేవలము ఇవాళ ఈయన ఎన్నో చేశాడంటే ఏం చేశారండి, ఈయన మేనిఫెస్టోలో మద్యాన్ని అరికడతానని చెప్పాడు. అలాంటిది ఏం చేశాడండి? మద్యాన్ని అరికడతం బదులు గంజాయిని విచ్చలవిడిగా చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఏం మాట నిలబెట్టుకున్నాడు, ఏమి మడం తిప్పకుండా ఈయన ఏం పరిపాలన చేశాడు? అవి ఒకటే ఉదాహరణ చాలండి. ఇవాళ ఎంతోమంది మహిళలు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారంటే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడిపోయి వాళ్ళ భర్తలు పనికిమాలిన మద్యాన్ని తాగి వాళ్ళు అనారోగ్యం బారి పడి పిల్లలు పెద్దలు అందరు ఇంట్లో ఎంతో ఇబ్బందులకు పడి ఈ రకంగా వాళ్ళు ఇబ్బంది పడవలసి వచ్చిన పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కావాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మా పిల్లలకు మంచి విద్య అందించగలరు, అదే రకంగా మంచి సౌకర్యాలు ఇవ్వగలరు, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి అన్నీ కూడా ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి అనుకుంటున్నారు. అదే రకంగా ఇంకో రకంగా మధ్యాంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇంకోటి కూడా మనం చెప్పుకోవచ్చు, ముసలి వాళ్ళకి పెన్షన్లు 3,000 చేస్తానని మోసం చేశావు. మేనిఫెస్టోలో ఏం చేశావు? విడతల వారికి పెంచుకుంటూ వచ్చావు. అది మోసం కాదా? ఇన్ని మోసాలు చేసి మోసం మీద మోసం చేసి అమ్మ ఒడి ఇస్తానని చెప్పావు. ముందు 2 కన్నావు, తర్వాత ఒకరికి కూడా ఫుల్గా ఎక్కడ ఇవ్వాల. 13,000 కొంతమందికి, 7,000 కొంతమందికి, 9,000 కొంతమందికి. ఈ చిన్నవే మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇంకా పెద్దవి చెప్తావా? ప్రజల మీద భారం మోపుదన్నావు, మరి చెత్త పన్ను భారం ఎందుకు మోపావు? అదే రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రజల గొంతు నొక్కేటట్టు ఎవరికి వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చినంత పరిస్థితికి వచ్చి భయపడిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రజలు మనం కష్టపడి సంపాదించుకున్న భూములను కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతాడు, తన జేబులో వేసుకుంటాడు అని భయపడి వాళ్ళ ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టారు. దానికి
చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సంతకం పెట్టేటప్పుడు మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నీకు తెలవదా? నీ పక్కన లాయర్లు లేరా? నీకు సలహాదారులు ఎంతమంది ఉన్నారు? దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పే సాహసం ఎవరికి లేదా? లేకపోతే నువ్వు ఆక్రమణల ముఖ్యమంత్రి కాబట్టి నీవు ఏదైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముందుకు తీసుకొచ్చావు. దేశంలో ఎక్కడా లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేవలము మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టారు. నిజంగా మా లాయర్లకి ఎవరైతే సోదరిమణులు ఉన్నారో అందులో బెజవాడ బార్ అసోసియేషన్ కూడా కీలక పాత్ర పోషించింది. అందులో కూడా నేను కూడా ఆ రోజు వెళ్ళి ధర్నాలో పాల్గొనడం అవన్నీ జరిగింది. వాళ్ళకి చేతులెత్తి మా లాయర్లందరికీ కూడా నమస్కారం చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక అవేర్నెస్ అని ప్రజల్లో క్రియేట్ చేశారు. ఆ అవేర్నెస్ వల్ల ఇవాళ మన భూములన్నీ పోతాయి. మన సొంత భూములకి మనం వెళ్ళి ఒకళ్ళ దగ్గర ఉండి 2 సంవత్సరాల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మళ్ళీ ఏదైనా కంప్లైంట్ వస్తే ఇబ్బంది పడతాము. నచ్చనాడు కూడా మన మీద కంప్లైంట్ చేస్తే మన ఆస్తులు ఈ రకంగా అవుతుందని తెలియజేసింది కూడా లాయర్లు. కాబట్టి ఈ లాయర్లందరికీ కూడా ఏదైతే మన చదువుకొని సమాజంలో ఒక ప్రజలకు మేలు చేయాలని లాయర్లు చూసినందుకు లాయర్లకు మేము పాదాభివందనం చేస్తున్నామండి.